హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 607వ నామం, మూడక్షరాల నామం దేవేసి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం దేవేశ్యై నమః అని చెప్పుకోవాలి. దేవతలకు ఈశ్వరి అంటే దేవతలకు పాలకురాలు అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకోవాలి. దేవతలందరికీ అమ్మవారు ఈశ్వరి. మన బతుకులన్నీ దేవతల చేతుల్లో ఉన్నాయి. దేవతల బతుకులు మొత్తం కూడా అమ్మవారి చేతిలో ఉన్నాయి. దేవతల మీద అధికారం అమ్మవారిది. అమ్మ అనుగ్రహాన్ని పొందగలిగితే మిగిలిన దేవతలందరూ కూడా మనకి అనుకూలంగా ఉంటారు. దేవి అనే మాటకు అర్థం చెప్తూ దివ్యతే క్రీడతే యస్మాత్ ద్యోతతే గోచతే దివి తస్మాత్ దేవ ఇతి ప్రోక్త స్తూయతే సర్వదేవత్యై అన్నారు. దివ్యతే అంటే ప్రకాశించటం, క్రీడతే అంటే ఆడుకోవటం, ద్యోతతే అంటే గోచరించటం. ఈ పనులన్నీ చేసేది దేవతలు. వారు ప్రకాశ స్వరూపులు. ఈ ప్రపంచంలో ఏ పనైనా అలవోకగా అనాయాసంగా చేసేస్తారు. అట్లాంటి ప్రకాశ స్వరూపులైనటువంటి దేవతలందరికీ అమ్మవారు ఈశ్వరి అయి దేవతలందరికీ దైవత్వాన్ని ఇస్తోంది. ముందు మనం చెప్పుకున్నట్టుగా నమోదేవ్యే మహాదేవ్యే నామాన్ని మనం ఇక్కడ స్మరించుకుంటే దేవతలందరికీ అమ్మవారు ఈశ్వరి అని తెలుస్తుంది. దేవేసి దండనీతిస్థ దహరాకాశ రూపిణి అనేటువంటి ఈ నామాలకు ఒక సంబంధం ఉంది. దహరాకాశం అంటే హృదయం. హృదయంలో ఉన్నటువంటి ఆకాశం ఆవిడ రూపం. ఆకాశానికి రూపం ఉందా అంటే అది శూన్యం కాదు, పూర్తి శక్తిమయం అని చెప్పి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆకాశం అంటే అసమంతాత్కాశం ప్రకాశం ఇది ఆకాశం అంటే పూర్తి చైతన్యవంతమైనటువంటి శూన్య ప్రదేశం, అది చితాకాశం. హృదయంలో కేవలం శక్తి స్వరూపంగా వ్యాపించిపోయి ఆవిడ ఉన్నది. ఆ వ్యాపించిన శక్తినే చిచ్చక్తి అంటాం. ఆ చిచ్చక్తి మన శరీరంలో చేతనారూపంగా నడుస్తూ ఉంటుంది. చిచ్చక్తి వ్యాపించిన చోట దహరాకాశం. చిచ్చక్తే శ్రీచక్రం. ఈ శ్రీచక్రానికి దహరాచక్రం, వియచ్చక్రం అని చెప్పి పేర్లున్నాయి. దహరాకాశ రూపిణి అంటే హృదయంలో ప్రకాశిస్తున్న తల్లి అని చెప్పి మనం దీనికి మెయిన్గా అర్థం చెప్పుకోవచ్చు. ఆ దహరాకాశంలో ఉంటూనే ఇంద్రియాలను నడుపుతుంది దేవేసి. ఇంద్రియాలలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు. ఇంద్రియాలు అంటే మనం దేవతలనే చెప్పుకోవాలి. మనం కళ్ళు అని మనం చెప్పుకునేటువంటి ఈ రెండు గోళాకారాలు సూర్యశక్తి ప్రసరిస్తేనే దృష్టిని కన్ను ఇస్తూ ఉంటుంది. ఈ రెండు చెవుల్లో దిగ్దేవతలు ప్రసరిస్తే శ్రవణ శక్తి వస్తుంది. నాలుక మీద రుచికి వరుణుడు, వాక్కుకి అగ్ని, చేతికి ఇంద్రుడు అధిదేవతలు, పాదాలకు విష్ణువు అధిదేవత. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత ఉన్నారు. ఇట్లా అందరూ గొప్పవాళ్ళే. ఈ ఇంద్రియ రూప దేవతలందరినీ శాసిస్తూ ఉన్న శక్తి ఏదో ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో చెప్పుకుంటూ ఈశ్వర సర్వభూతేషు హృదయస్థే అర్జున తిష్టతి అన్నాడు గీతలో జగద్గురు గీతాచార్యుడు. ధరాకాశ రూపిణి అయినటువంటి అమ్మవారు ఇంద్రియ స్వరూపమైనటువంటి దేవతలకు ఈశ్వరిగా ఉన్నది. దేవేసి అయినటువంటి తల్లి దహరాకాశంలో ఉండి దేవతలందరినీ కూడా నియంత్రిస్తూ ఉంటుంది. అంత శక్తి కలిగిన తల్లి దేవతలకు ఈశ్వరి దేవేసి. ఓం ఐం హ్రీం శ్రీం దేవేశ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వరి నమః.